ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా శుభములు. ఈ దినము మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. మరొక నూతన వారంలో కూడా దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. ఇది చివరి వారం, ఈ నెలకు ఇది చివరి వారం అంటుండగా దేవుడు మనల్ని తన కృపతో ఎంతో చక్కగా నడిపించునుగాక. ఈ క్రొత్త ఉదయాన్ని దేవుడు మనకు కృపతో అనుగ్రహించాడు. మన జీవితంలో పరిస్థితులు మారచ్చు, మనుషులు మారచ్చు, కానీ దేవుని వాగ్దానాలు ఎప్పటికీ మారవు. ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని వాక్యము మీకు స్థిరమైన పునాది. ఈ ఉదయం దేవుని వాగ్దానాన్ని విశ్వసిస్తూ ఆయన సన్నిధిలోనికి ప్రవేశిద్దాం. దేవుని వాగ్దానాలు జీవితంలోని ప్రతి కాలానికి స్థిరమైన పునాది. మన విశ్వాసాన్ని దేవునిలో ఉంచినప్పుడు ఆయన ఆలోచనలు మన మేలుకై ఉన్నాయని, ఆయన సమయం పరిపూర్ణమని తెలుసుకొని ధైర్యంగా ముందుకు సాగగలుగుతాం. దేవుని అనుగ్రహం ఎవరూ ముయ్యలేని ద్వారాలను తెరుస్తుంది. ఆయన కృప మన జీవిత ప్రయాణంలోని ప్రతి అడుగులో మనలను నిలబెడుతుంది. నీ భవిష్యత్తు గురించి ఆశతో మాట్లాడము. ఇప్పటికే నీ ఏ మార్గము కనిపించని స్థితిలో నీవు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇప్పటికే నీ కొరకు మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడని నమ్ము. దేవుని వాక్యానికి నమ్మకమైన దేవుడు ఎన్నటికీ విఫలుడు కాడు. కాబట్టి నిరీక్షణతో నిలిచి ఉండం. ఈ దినానికి మనము ఒక గొప్ప వాగ్దానాన్ని మన జీవితంపై మనము డిక్లేర్ చేసుకుందాం. అది ఏమిటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనములు. ప్రేమైన వారలారా, ఇప్పుడు ఈ వాక్యాన్ని మీ జీవితంపై విశ్వాసంతో ప్రకటించండి. కేవలం వినొద్దు, వినడం మాత్రమే కాదు, మీ హృదయంతో మీ నోటితో ఈ వాక్యాన్ని ఒప్పుకోండి. దేవుని వాగ్దానాలు మీ జీవితంలో కార్యరూపం దాల్చాలని విశ్వసిస్తూ నాతో కలిసి ఈ విధంగా ప్రకటించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనము. ఈ వాక్యాన్ని రోజంతా మీ జీవితంపై ప్రకటించండి. దేవుడు నీవు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగల సమర్థుడు. ఈరోజు విశ్వాసంతో నడవండి. దేవుని అద్భుతాలను నిరీక్షించండి. మీరు ఊహించని గొప్ప మేలులు మీ జీవితంలో కలుగుతాయి. ఎందుకంటే దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములు దేవునికి మహిమ కదా. ఆ మహిమగల దేవుడు మన జీవితంలో తన యొక్క అత్యంత శక్తితో, కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయగల శక్తి గలవాడు. కనుక నీ జీవితంలో కూడా ఆ విధంగా చేస్తాడు. నా జీవితంలో తన కార్యసాధకమైన శక్తి చొప్పున నేను అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు అని మనము ఈ విధంగా ప్రకటించుకున్నాం. మన జీవితంలో మన పరిస్థితులు దేవుడు మనకిచ్చిన వాగ్దానాలకు విరుద్ధంగా కనిపిస్తూ ఉండవచ్చు. ప్రార్థనలు, మనం ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాం, కానీ ఆ ప్రార్థనలు ఆలస్యమైపోయినట్లుగా అనిపించవచ్చు. ఆశించిన ద్వారాలు మూసుకుపోయినట్లు అనిపించవచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు తన వాగ్దానాన్ని మర్చిపోడు. ఇర్మియా గ్రంథంలో కూడా దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, మీ కొరకు నేను ఏమైతే సిద్ధపరిచానో అవి మీకు హాని కలిగించేవి కాదు, కానీ అవి మీకు మేలు కలిగించేవి. మీకు భవిష్యత్తును, నిరీక్షణను అనుగ్రహించుటకు నా ఆలోచనలు సమాధానకరమైనవి అని ప్రభువు మనకు ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్తూ ఉన్నాడు. దేవుని సమయము మన సమయం కంటే ఉత్తమమైనది. ఆయన తగిన సమయంలో ఏదైనా చేయగలడు. ఆయన సమయము చాలా కరెక్ట్. ఆయన పర్ఫెక్ట్గా ఉంటాడు. ఎప్పుడు కూడా ఆన్ టైం ఉంటాడు. ముందుగాను కాదు, వెనకగాను కాదు, ఆలస్యంగా కూడా కాదు. మనం అనుకుంటాం, మన దృష్టిలో ఆయన చేసేది ఆలస్యమవుతున్నట్లుంటుంది. మనము ఎదురు చూసేది త్వరగా రావడం లేదు, ఏంటి త్వరగా రావట్లేదని చాలా దిగులు, చాలా యాంగ్జైటీ మనకుంటుంది. కానీ మనము ఆయన సమయంలో ఆయన సమస్తం చక్కగా జరిగిస్తాడని ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు మనము నెమ్మదిగా ఉండగలుగుతాం. ఆయన సమయంలో ఆయన సమస్తం చేస్తాడు. దేవుని సమయము ఎంతో కరెక్ట్. మనకు ఏ మార్గం కనిపించకపోవచ్చు, కానీ దేవుడు ఇప్పటికే మీకోసం మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆయన అనుగ్రహము మూసివేసిన ద్వారాలను కూడా
తెరిపిస్తుంది. కాబట్టి ఈ ఉదయం భయాన్ని కాదు, విశ్వాసాన్ని ఎంచుకోండి. నిరాశను కాదు, దేవుని వాగ్దానాన్ని పట్టుకోండి. ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రతి మాట తను నిర్ణయించిన సమయంలో తప్పకుండా నెరవేరుతుంది. దేవుని దూత జకర్యాతో మాట్లాడినప్పుడు ఆయన తన కాలమందు తన ప్రతి కార్యం కూడా జరిగిస్తాడు అని చెప్పాడు. మరి మరియతో మాట్లాడినప్పుడు మరియతో కూడా అదే మాటలు చెప్పాడు కదా. దేవుని మాటలు ఎప్పుడు కూడా నిరర్థకం కావు అని చెప్పాడు. యెషయా గ్రంథంలో మనకు కనిపిస్తున్న వాగ్దానం, యెహోవానగు నేను ఇదంతయు తగిన కాలంన త్వరపెట్టుదును. అంటే ప్రతిదానికి సమయం కలదు. ప్రసంగి గ్రంథంలో రాసినట్లు ప్రతిదానికి సమయం కలదు. అలాగే మన జీవితంలో ఏది జరిగినా తగిన కాలంలో జరుగుతుంది. దేవుడు మనల్ని చూస్తున్నాడు. మన విషయంలో ఆయనకు నిర్లక్ష్యం లేదు. ఆయన తప్పకుండా చేస్తాడు. కాబట్టి మనం నమ్ముతూ విశ్వాసంతో ఆయన కొరకు ఎదురు చూద్దామా? నిరీక్షణతో ఆయన వాగ్దానాన్ని మన జీవితంలో మన పట్ల పలుకుదాం. ప్రతిసారి కూడా పలుకుదాం. ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా పలుకుదాం. ఈ దినం ఈ వాగ్దానం తప్పకుండా పలుకుతూ మన జీవితంలో ఆయన తప్పక కార్యం నెరవేరుస్తాడని ఎదురు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, సర్వోన్నతుడ, నీకు వందనములు, స్తోత్రములు. ఈ క్రొత్త ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా, గడిచిన వారం అంతా మీరు మమ్మల్ని కాపాడి ఈ నూతన వారంలో, ఈ చివరి వారంలోకి మమ్మల్ని తీసుకువచ్చారు. మాసమంతా కూడా మాకు తోడుగా ఉన్నారు నాయన. దేవా, నీకే వందనములు. మా తండ్రి, మా ప్రతి పనిని కూడా ఎంతగానో జయప్రదం చేశారు. మేము ఎక్కడ ఫెయిల్ అయ్యామో అక్కడంతా కూడా మీరు ఇంకా మాకు తోడుగా ఉండి మా పనులన్నీ కూడా సఫలీకృతం చేస్తారని నమ్ముతూ విశ్వాసంతో నీకు స్తోత్రం తెలుస్తున్నాం. మా జీవితాల్లో ఎన్నో ప్రశ్నలు, అనిశ్చితమైనటువంటివి నిరీక్షణలు, ఎన్నో నిరీక్షణలు, అనిశ్చితమైన నిరీక్షణలు ఉన్నప్పటికీ కూడా నీ వాగ్దానాల మీద మా విశ్వాసంలో మరింత బలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. మా భయాలను తొలగించండి. నీ సమాధానంతో మా హృదయాలను నింపండి. ఇప్పటికీ కనిపించని మార్గాలను నీవు సిద్ధం చేస్తున్నావని మేము నమ్ముతున్నాం. మా ఎదుట నువ్వేం సిద్ధపరిచావో మా కంటికి కనిపించడం లేదు, మా హృదయాలకు గోచరం కావడం లేదు. కానీ మేము విశ్వాసంతో నమ్ముతూ ఉన్నాము. మాకు అలా నమ్మేటువంటి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి. అపనమ్మకం లేకుండా మమ్మల్ని కాపాడండి. మూసివేయబడిన అవకాశాలను నీ కృపతో తెరవమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా కుటుంబాలను ఆశీర్వదించండి. మా కుటుంబాలలో ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానంలో నింపమని వేడుకొంచున్నాం. దేవా, ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పక విజయం అనుగ్రహించండి. మా ప్రభా, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటుండగా వారి ప్రయత్నాలు సఫలం చేయండి. వారి ఎదుట అనేక మార్గములను తెరిచి వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, అప్పుల సమస్యలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం నాయన. నూతనంగా ఈ దినం బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వారు, ఈ దినము నూతన కార్యంలో ప్రారంభిస్తున్న వారు, ప్రతి కార్యం కూడా చక్కగా జరుగుతుందనే విశ్వాసంతో ముందుకు సాగడానికి సహాయం చేయండి. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారిని మీరు దర్శించి వారికి తప్పక చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దయమేడ తండ్రి, మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. మా తండ్రి దేవా, ఏ సమస్యలతో ఎవరెవరైతే బాధపడుతున్నారో వారిని అందరినీ కూడా మీరు ఆదరించండి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో అనేక మంది ఉన్నారు తండ్రి. వాళ్ళని మీరు దీవించండి. వారికి ఉన్న ప్రతి అనారోగ్యం తీసివేయండి. ఎంతమంది అయితే క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారో వాళ్ళను కూడా మీరు కనికరించి ఆ భయంకరమైన పరిస్థితుల్లోంచి వారికి విడుదలనిచ్చి స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. ఈ దినం సర్జరీలో గుండా వెళ్తున్న వారికి నాయన మీ కృప అనుగ్రహించండి, ధైర్యం అనుగ్రహించండి, శక్తి బలములను అనుగ్రహించి అందులోంచి త్వరగా కోలుకొని బయటికి రాగలుగుటకు సహాయం చేయండి. దేవా ప్రభా, మా తండ్రి, ఎవరెవరైతే నాయన వేదనకరమైన పరిస్థితులు కలిగి ఉన్నారో వారందరికీ త్వరగా స్వస్థత అనుగ్రహించండి. ముఖ్యంగా కీమోథెరపీలో, డయాలసిస్లో కూడా వెళ్తున్న వారికి కూడా శక్తిని అనుగ్రహించండి. అనేక రకాల బాధలు, వ్యాధులు, వేదనలు అనుభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించమని ప్రార్థిస్తున్నాం. మరి మా తండ్రి, ఎంతోమంది
క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు. మరి వారి కుటుంబ సభ్యులు ఎంతగానో ఆందోళన చెందుతూ ఉంటుండగా మీరు వారికి నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభు, రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిన్ను ఎరగని పరిస్థితులలో ఎంతమంది ఉన్నారు తండ్రి. వారి హృదయంలో ఎంతో కఠినంలో ఉంటుండగా వారిని మీరు దర్శించి తప్పక ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి. వారి హృదయాన్ని నేత్రములను తెరిచి మా తండ్రి నిన్ను తెలుసుకొని నిన్ను అంగీకరించడం కృప దయచేయండి. ఎవరు కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదు నాయన. కృప చూపించమని వేడుకొంచున్నాం. అదేవిధంగా మా ప్రభా, మరి భయంకరమైన వ్యసనాలలో ఉన్న వారికి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. సేవకులను ఆశీర్వదించండి తండ్రి. నీ సేవను జరిగిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని వేడుకొంచున్నాము. అదేవిధంగా ప్రభా, మరి సేవకుల పైన జరుగుతున్న దాడులను ఆపివేయమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఎక్కడ యుద్ధ వాతావరణం ఉన్నదో అక్కడంతా కూడా మీరు కనికరంతో నింపి ఆ పరిస్థితులను బాగు చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఇశ్రాయేలు దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, మరి మా దేశంను దీవించి మా దేశంలో ఉన్న అనేక అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి, వాటిని అన్నింటినీ అరికట్టండి. మరి క్రైస్తవులపై జరుగుతున్న హింసలు అరికట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా. గవర్నమెంట్లో ఉన్నటువంటి అనేక పరిస్థితులు మీరు సరిచేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరిస్తూ మరి మాకు తప్పకుండా జవాబులు ఇస్తున్నారు. మేము నీ ఇచ్చిన వాగ్దానంను మా పైన డిక్లేర్ చేసుకుంటున్నాం. తప్పకుండా దాన్ని నెరవేరుస్తారని విశ్వాసంతో నీకు స్తోత్రం తెలుస్తున్నాం. దేవా తండ్రి, మరి ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతయు మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి. దేవా, నీ దీవెనలతో వారిని నింపండి. ఈరోజు మా ప్రతి అడుగును నీ పవిత్ర హస్తంతో నడిపించండి. మా జీవితాలు నీ మహిమకు సాక్షులుగా ఉండినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు నీకు వందనం చెల్లించుకుంటూ ఈ ప్రార్థనలు మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, ఈరోజు ఈ వాక్యాన్ని మీ జీవితంపై విశ్వాసంతో ప్రకటించండి. దేవుని వాక్యానికి శక్తి ఉన్నది. హృదయపూర్వకంగా నాతో కలిసి చెప్పండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 3:20-21. మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయగల శక్తి మనలో పనిచేసిన ప్రకారము చేయుటకు సమర్థుడైన దేవునికి మహిమ, బలము సదాకాలము తరతరములు కలుగునుగాక. ఆమెన్. ఈ వాక్యాన్ని ఈరోజు నా జీవితంపై ప్రకటిస్తున్నాను తండ్రి. నీవు నేను అడిగిన దానికంటే, నేను ఊహించిన దానికంటే ఎంతో అధికంగా చేయగల దేవుడవు కాబట్టి నీకు వందనములు. నా కుటుంబంలో, నా ఆరోగ్యంలో, నా ఆర్థిక జీవితంలో, నా సేవలో, నా భవిష్యత్తులో నీవు అద్భుత కార్యాలు చేయబోతున్నావని నేను విశ్వసిస్తున్నాను. మూసివేయబడిన ప్రతి ద్వారం నీ కృపచేత తెరవబడుతుంది. ఆలస్యమైన ప్రతి వాగ్దానం నీవు నిర్ణయించిన సమయంలో జరుగుతుంది. భయం కాదు, విశ్వాసంతో జీవిస్తాను. సందేహం కాదు, నీ వాగ్దానాన్ని పట్టుకుంటాను. నా జీవితంలో దేవుని మహిమ ప్రత్యక్షమవుతుంది. యేసు నామములో నేను దీనిని విశ్వాసంతో ప్రకటిస్తున్నాను. ఆమెన్. ప్రియమైన వాళ్ళారా, ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా మీరు మీ స్నేహితులతోనూ, బంధువులతోనూ, కుటుంబ సభ్యులతోనూ పంచుకోండి. మరి తప్పక ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ ప్రార్థన సపోర్ట్ నాకు అందించమని మేము మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. దేవుడు మీతో ఉండునుగాక. దేవుని ఆశీర్వాదములు సమృద్ధిగా మీకు కలుగునుగాక. ఆమెన్.